కుప్పం మండలం నారాయణపురానికి చెందిన బాధిత మహిళ శిరీషను ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. అధైర్యపడకండి, అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ ఆయన ధైర్యం చెప్పారు. అప్పు చెల్లించలేదని మహిళను చెట్టు కట్టేసి కొట్టిన ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బాధిత కుటుంబానికి శ్రీకాంత్ భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి భరోసాగా ఉండమని చెప్పారు అంటూ రాజ్ కుమార్ పేర్కొన్నారు. సార్ దగ్గరికి పోయింది, ఎమ్మెల్సీ గారు అక్కడ సార్తో మాట్లాడారు. డిఎస్పీ గారు వస్తారు, అవన్నీ చేస్తారు. మీ దగ్గరికి మహిళా పోలీసులు వస్తారు. మీ పిల్లలు సార్ చెప్పినట్లు సీట్ కావాలి సార్, విజిలాపురం హాస్టల్లో సీట్ కావాలి సార్. బెంగళూరులో పోయి ఇంటి పని చేసుకుంటాము. మా ఫ్యామిలీకే సార్, మా ఎత్తను కానీ గొడవలు పెట్టింది అన్నారు సార్. నైట్ లో తలుపులు తట్టేవాళ్ళు సార్, ఊరి వదిలేసి వెళ్ళిపోతుంది సార్. నైట్కి నైటే తలుపులు తట్టేవాళ్ళు సార్. నా దగ్గరకు రాని అసింకంగా చేస్తుంటే మారిపోతుంది. కష్టపడి కొద్దిగా ఇస్తానని చెప్తాను, అయినా నేను వాళ్ళ దగ్గర లక్షలకు తీసేది. నా మొగని ఫస్ట్ టైం కూర్చొని వచ్చి కొట్టి మారి చేసిండారు సార్. నా మొగని ఎన్నోసార్లు కొట్టి ఈ మారి మూతిపైన ఇంగ్లోంచి భయపెట్టిండారు. మా ఇంటి ఆయన భయపడుకొని వెళ్ళిపోయినారు. మా మిత్రులు గొడవలు పడినాము. మాకెవరు లేరు సార్. సూసైడ్ చేసుకున్న ముగ్గురు పిల్లలు సార్, చిన్న చిన్న పిల్లలు సార్. నా మొగుడికి ఏమన్నా అయిందంటే నా పిల్లలు నేను ఉండేలేదు సార్. మాకు ఎవరు లేరు, అన్న తమ్ముడు ఎవరు లేరు. అంత దారుణమా సార్. ఆ ఊర్లో ఒక 200 మంది చూసిండారు సార్ కొట్టింది నన్ను. నేను నిన్నటి రోజున కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసం ఇక్కడ రావడం జరిగింది. సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. అప్పులు బాధ లేక, వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నారు. ఇక్కడ కొంతమంది కుప్పం మండలం సంబంధించిన దాసాంగనూరు పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి నన్ను కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది. ఇమీడియట్గా మా దృష్టికి వచ్చిన వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి ఈ మరి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా
అది తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము. ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కంచాల శ్రీకాంత్ గారు, మా కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటాం. నిన్న జరిగిన సంఘటన చాలా దారుణము. ఈ విషయం పైన తీవ్రంగా మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము. ఈ సాక్షి పేపరు నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి వార్తలు లేదంటే అనేక వార్తలు ఉండాలి ప్రజా సమస్యల పట్ల. వాటిపైన దృష్టి సారించి ఈ కుప్పం అభివృద్ధికి సహకరించాల్సిన వాళ్ళు కోరుకుంటున్నాం. ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఎటువంటి సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళు 2 కుటుంబాలకు సంబంధించిన విషయము. అది కాకుండా కూడా నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దారుణము. అప్పుడు ఎవరైనా కూడా సరే, ఏ వ్యక్తులైనా సరే సమాజంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. వెంటనే అందరినీ కూడా ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. నారాయణపురం నేను బెంగళూరు నుంచి వచ్చినాను. మా పిల్లోళ్ళకి టీసీ తీసుకుపోతాము అనేసి టీసీ తీసుకొని బయట వచ్చినాను. వాళ్ళు 80,000 అప్పించినారు సైన్ చేయించుకొని. ఇస్తాను అని మర్యాదగానే చెప్పినాను, వినలేదు. శారీని అంతా పెరిగి టీసీని అంతా చింపేదని ప్రయత్నించినారు. నేను వస్తానని ముందునే రోడ్లో కూర్చొని ఉన్నారు. చెప్తే కూడా వినలేదు. శారీని అంతా పెరిగి ఈడ్చుకొచ్చి చెట్టుకి 2 చెట్లు కట్టేసినారు. పగ్గిమెత్తుకొచ్చి మునికేనప్ప, వెంకటమ్మ, జగదీశ్వరి, రాజా ఈ మార్చేస్తున్నారు. ఇదే కాదు, ఇంకా కూడా అప్పు ఉంది. ఇంకా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రమాదం ఉంది. నాకు 3 పిల్లోళ్ళు, మధుశ్రీ, దీక్ష, అభిరామ్. నా కొడుకు ఏడుస్తూ ఉంటే మా అమ్మను కొడతారు అనేసి రోడ్డుకి ఈడ్చేసేసిన దారుణంగా. నా కొడుకుని ఈడ్చి రోడ్డుకి వేసేసి మరీ కట్టేసినారు. నా బిడ్డ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, మా అమ్మనే వదిలేయండి అనేసి. అయినా వదిలేదు. ఇలా చేయొద్దండి, నా పెద్ద న్యూసెన్స్ అయిపోతుందంటే వినలేదు. నా మొగుని మారి చేసినారు. ముందు నా మొగుడు భయపడుకుని వెళ్ళిపోయినాడు. అప్పుడు చెప్పింది వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుందని వినలేదు. మూతి అంతా గిల్లి కొట్టి మారి చేసినారు. ఎవరు చూసినా పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. ఒక అన్న గెస్ట్ ఏదో ఫంక్షన్ ఉందని వస్తే 2 పిల్లల్ని పెట్టుకొని దారుణమమ్మ లేడీ కదా ఈ మారి చేయకూడదని చెప్తే నువ్వు పెట్టేసి కట్లిప్పేసి తోడుకొని పోరని చెప్పినారు. మాకెవరు లేదు, చంపేస్తాను బెదిరించినారు. ఇస్తాము, తీసుకున్న డబ్బులు లక్షలకు వడ్డీ కట్టినాము. ఈ మారి చేసి తినేదానికి ప్రశాంతత లేకుండా, నా పిల్లలకి ఏది పెట్టేదానికి లేకుండా, నా పెద్ద పాప హ్యాండిక్యాప్ పింఛన్ తెరుక్కునేసినారు. స్కూల్కి పోయి వచ్చేటప్పుడు బెదిరించేవాళ్ళు. నా పిల్లల్ని ఫోన్ చేసి అమ్మ మమ్మల్ని మారి బెదిరిస్తారని వాళ్ళు హాస్టల్లో వేస్తామని వచ్చినాను. ఈ మారి చేసినారు. దాముకొని వెళ్ళిపోతావు అనేసి చేయి పట్టి లాగి కట్టెత్తుకొని మారి కొట్టినారు. నా మొగుడికి తెలిసింటే నా మొగుడి ఆడన్నా వచ్చేవాడు. నా మొగుడికి భయము, అప్పుడు బాగా బతికినాను. నా మొగుడు ఈ మాట చేసేసి నా కొడుకు అడుక్కున్నాడు, కొట్టొద్దని మా అమ్మ నేను ఇంట్లేదు. చూసి చూడనట్లు వెళ్ళిపోయినారు. ఒక అన్న లేడీ కదా ఈ మారి చేయకూడదని చెప్పినారు. అప్పుడు వదిలినారు. వదిలిన తర్వాత 10 నిమిషాలకు పోలీసులు వచ్చి ఎవరు వైరల్ చేసేసినారు వీడియో. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.